గంధి పూజలోనే గ్రహాలకి పూజలు చేయించింది తన మంత్రముతో. మొదటి గ్రహమైన సూర్యుడు వల్ల కుమార్తెలారా మనందరికీ కూడా ఆరోగ్యము సమకూరుతుంది. మరి సూర్యగ్రహం స్థితి బాగోపోతే మన ఇంట్లో వారికి మనకి అందరికీ అనారోగ్యములు కలుగుతాయి. అందుకే మొదటి అమ్మ సూర్యునికి వేసి సూర్యుడిని శాంతింపజేసింది. రెండవ గ్రహము చంద్రుని వల్ల మనకి మనశ్శాంతి సమకూరుతుంది. ఈ చంద్రగ్రహము స్థితి మనకి బాగోపోతే మనశ్శాంతి కొద్దివైపోతుంది, మానసిక వేదనలు వస్తాయి, కీడలలో రాణించలేరు. కనుక తన పూజ చేసిన బిడ్డలు మనశ్శాంతి కలిగి ఉండాలని అమ్మ చంద్రుడికి ముడివేసింది. మూడవ గ్రహము కుజుడు. ఈ కుజుడు గ్రహపీడ మనకు ఉంటే అధైర్యము, భయము మనల్ని చుట్టుముడతాయి, భూ వివాదాలు మనకు వస్తాయి. అలాంటి వివాదాలు, కుజదోషము మన మీద ఉండకుండా మూడవ గ్రహమైన కుజుడికి అమ్మ ముడి వేయించింది. నాలుగవ గ్రహము రాహువు. ఈ రాహువు గ్రహపీడ మనకు ఉంటే క్రమశిక్షణ లేని పిల్లలు ఉంటారు. పిల్లలకి క్రమశిక్షణ ఉండదు, ఇంటిలో శుభ్రత ఉండదు, మత్తు పదార్థాలకి అలవాటు పడతారు, డ్రగ్స్ తీసుకుంటారు. శస్త్రచికిత్సలు చేసే డాక్టర్లకి మరి ఈ రాహువు యొక్క అనుగ్రహము లేకపోతే వారు సర్జరీలు బాగా చేయలేరు. కనుక మనకి చూసుకుంటే ఈ రాహువుకి అమ్మ 4వ ముడి వేయించింది, ఈ రాహు దోషాలు నీకు తొలగించడానికి. ఐదవ గ్రహం గురువు. ఈ గురుడు దోషములు ఉంటే ఆర్థిక స్థితి అసలా బాగోదు, ఆర్థికంగా కుంగిపోతాం, అప్పులు పాలైపోతాం. కనుక తన పూజ చేసిన కుమార్తె అప్పులలో ములగకూడదని, తన సంపదలు వర్తిల్లాలని జగన్మాత ఏమి చేసిందంటే ఈ గురుగ్రహమునకు ముడులు వేయించింది. 6వ గ్రహము శుక్రుడు. ఈ శుక్రగ్రహము మరి స్థితి బాగోపోతే చాలా మందికి పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరిగిన భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, ఇబ్బందులు, కలతలు, కుటుంబ కలహాలు ఇవన్నీ శుక్రగ్రహం వల్ల జరుగుతాయి. కాబట్టి శుక్రగ్రహమును శాంతింప చేయడానికి జగన్మాత ఏమి చేసిందంటే శుక్రగ్రహమునకు ముడి వేయించింది. 7వ గ్రహము శని గ్రహము మన పట్టి పీడిస్తే కట్టాలు పాలవుతాం, అవమానాలు పాలవుతాం, ఎక్కడున్నా సమస్యలు. మరి ఏలినాటి శని మన వేధిస్తుంది, న్యాయము, కోర్టు కేసులు, అలాగే అవమానములు ఇవన్నీ జరుగుతాయి.